పార్టీకి జనసేనకి మధ్య పొత్తు చాలా బలమైనది, అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక ఓటును చీలనివ్వను అని డంకా బజాయించి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచే పొత్తుకు సంబంధించిన రకరకాల చర్చలు, రకరకాల అంచనాలు ఇవన్నీ చూసాం మనం. ఒక దశలో క్లియర్గా పొత్తు కుదిరిపోయిందని 2 పార్టీల్లో శ్రేణులు, నాయకులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా అయిపోయింది, మనం కలిసి పనిచేస్తున్నాం అని చెప్పి అనుకున్న టైంలోనే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళి పరామర్శించి పలకరించి బయటకు వచ్చి ఈవేళ ఈరోజే ప్రకటిస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఉంటుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ప్రకటించినప్పుడే ఇంకో మాట కూడా అన్నారు, బీజేపీ కూడా వస్తుందని, మాతో కలిసి వస్తుందని, ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. అంతేగాని బీజేపీ రాకపోతే మేమేమి పొత్తులో ఉండబోము అని చెప్పలే. బీజేపీ కూడా వస్తుంది, బీజేపీ పెద్దలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, వారు కూడా మాతో కలిసి వస్తారు అని అన్నారు. ఇది యాక్చువల్ టెక్స్ట్. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండదు, తెలుగుదేశం జనసేన పార్టీల సంయుక్త జాయింట్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్గా 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రిపబ్లిక్ డే రోజు మాట్లాడుతూ అక్కడక్కడ కొన్ని అభిప్రాయ భేదాలు, లేకపోతే కొన్ని తొందరపాటు చర్యలు, లేకపోతే తొందరపాటు కామెంట్లో, స్టేట్మెంట్లో ఇటువంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరూ అనవసరంగా తొందరపడొద్దు, ఇది పొత్తు ధర్మాన్ని పాటించాలి, 2 వర్గాలు 2 వైపులా పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఇటు జనసేన వైపు నుంచి మనం పాటించాలి, అటు తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం వైపు నుంచి ఆ పార్టీ పెద్దలు కూడా పొత్తును పాటించాలి. ఇక్కడ పొత్తు ధర్మాన్ని పెద్దలు, నాయకులు మాత్రమే కాదు, శ్రేణులు కూడా సంయమనము, పొత్తు ధర్మము అనే 2 అంశాలు దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పారు. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లలో కొంత ముందుగా వాళ్ళు ప్రకటించేశారు అభ్యర్థుల్ని. అలాగే నేను కూడా ఇవాళ ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరం అనుకుంటా బహుశా ఆ 2 సీట్లకి మనం పోటీ, అభ్యర్థులు ఎవరైనా చెప్పలేదు కానీ ఆ 2 సీట్లకి మనం పోటీ చేస్తున్నాం, జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. అందులో రాజోలు వారి సిట్టింగ్ సీటే, ఆయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అటువైపు వెళ్ళిపోయినా అది జనసేన గెలిచిన సీట్ ఒకటే, వాళ్ళు గెలిచింది ఒకటే గత ఎలక్షన్లో. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇంచుమించు అలాంటి మాటే చెప్పారు. ఎవరు దీన్ని అనవసరంగా మసిపూసి మారేడుకాయ చేయడము, లేకపోతే ఆ సూదిని తీసుకెళ్లి దూలానికి గుచ్చే ప్రయత్నాలు లాంటివి, అంటే ఆయన అన్న పదవారు కాకపోయినా అట్లాంటివి చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో చూసుకోవద్దు, రకరకాలుగా ఉంటాయని. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ రోజు అన్న మాట ఒకటి ఏంటంటే, సుదీర్ఘమైన అనుభవము, అతిపెద్ద పార్టీని నడుపుతూ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్న నేతకి చాలా తీవ్రమైన ఒత్తిళ్లు ఉంటాయి. ఆ ఒత్తిళ్లలో కొన్ని నిర్ణయాలు తప్పవు, తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా పొత్తు ధర్మాన్ని అర్థం చేసుకోవాలని ఉభయతారకంగా మాట్లాడారు. తనకు కూడా ఒత్తిళ్లు ఉన్నాయి, తాను కూడా కొన్ని ఒత్తిళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని చెప్పి తన గురించి కూడా తను చెప్పుకున్నారు. కానీ తెలుగుదేశం వైపు నుంచి కూడా అలాంటి రెసిప్రొకేటివ్గానే ఉన్నారు. ఇటువైపు నుంచి కూడా ఎక్కడ కూడా అడ్వర్స్ కామెంట్స్ కానీ ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కలిసి అన్నట్టుగానే మాట్లాడతారు. ప్రసంగాలు, ప్రచారం, లోకేష్ కానీ ఇదంతా ఎక్కడా లేదు. కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కెలుకుతారు, ఎవరో ఒకరు ఒక అల్లరి, ఎవరో ఒకరు ఒక డిస్టర్బెన్స్, లేకపోతే ఇంకొక రకమైన అన్వాంటెడ్ పొలిటికల్ కామెంట్, అది తెలుగుదేశం పార్టీ మీద నేరుగా చేయడమా, లేకపోతే ఇండైరెక్ట్గా చేయడమా, ఏదో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళ పర్పస్ ఏంటి అనేది చూస్తే మనకేమవుతుందంటే, అర్థమవుతుందంటే ఖచ్చితంగా ఒక్కొక్కసారి వీళ్ళు కావాలని చేస్తున్నారు, వీళ్ళు కోవర్ట్ ఆపరేషన్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు జనసేనలో గతంలో అంటే 2014లో కొంత అలాంటిదే జరిగింది, 2019లో కూడా అలాంటిదే జరిగింది. ఆ కోవర్ట్ ఆపరేషన్ వల్లనే వీళ్ళ మధ్య సఖ్యత లేకుండా పోయింది. ట్రాప్లో పడ్డారు, నిజంగా చెప్పాలంటే వైసీపీ ట్రాప్లో పడ్డారు. ఆ ట్రాప్లో పడి ఇద్దరు పొత్తు పెట్టుకోకపోవడము, తద్వారా ఇద్దరు నష్టపోవడం, ఇదంతా చూసాం మనం. సో ఈ వ్యవహారంలో ఎక్కడ తేడా వస్తుంది, ఎవరు కోవర్ట్ ఆపరేషన్కి పాల్పడుతున్నారు, ఎందుకు పాల్పడుతున్నారు అనేది ఒక పాయింట్ అయితే,
రీసెంట్గా 2 పార్టీల్లోనూ కొత్తగా కొంతమంది వ్యక్తులు చేరుతున్నారు. వైసీపీ నుంచి జనసేనలోనూ చేరుతున్నారు, టీడీపీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఈ కొత్తగా వస్తున్న వాళ్ళల్లో కొంతమంది మీద పార్టీ శ్రేణులు, పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసే కొంతమంది వ్యక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అక్కడ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రాంతంలో వాళ్ళ నియోజకవర్గాల్లో లేని అలజడి ఏదో నడుస్తుంది, వీళ్ళు వచ్చిందే దీనికోసమా, ఈ అలజడి క్రియేట్ చేయడం కోసమా అనే తరహాలో కొంత ఇది కనపడుతోంది. ఇవాళ పర్టికులర్గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సభ, ఉదయం జరిగిన సభ ఎక్కడది, చంద్రబాబు నాయుడు గారు రాకాదలిరా రాజమండ్రి దగ్గర, ఆ సభలో అయితే కావాలని కొంత హడావుడి చేసినట్టు చంద్రబాబు నాయుడుకి మాట్లాడుతుంటే అడ్డంగా జెండాలు పట్టుకోవడం, ఇట్లాంటి కొంత హల్చల్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చింది కూడా ఆ కొత్త నాయకుడే, ఈ మధ్య పార్టీలో చేరిన నాయకుడే ఇదంతా చేయించాడు అనేది జనసేన వర్గాలే మాట్లాడుతున్న మాట. ఇంకో చోట కొంతమంది తెలుగుదేశంలోకి కొత్తగా వచ్చిన వైసీపీ వాళ్ళు కొంతమంది ఏదో హడావుడి చేయడం, వాళ్ళ ఇది చేసుకునే విధంగా వాళ్ళు కొంత ప్రవర్తిస్తున్నారు. ఇది రెండవ ఇది. మూడవది, కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, అటు పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తారు వాళ్ళని, కాపు సామాజిక వర్గం మొత్తం గౌరవిస్తారు వాళ్ళని. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి క్షమించాలి, ఒక్కొక్కసారి వాళ్ళు పవన్ కళ్యాణ్ని లేకపోతే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేయాలి అన్న ఒక రకమైన ఇంప్రెషన్లో ఉన్నట్టే కనపడతారు. అలాంటి మద్దతే ప్రకటిస్తారు, అలాంటి లెటర్లే రాస్తారు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళకి వీళ్ళకి. సడన్గా మళ్ళీ ఒక స్టేట్మెంట్ వస్తుంది. స్టేట్మెంట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే పోటీ చేయాలి, లేకపోతే చెరిసగం సీట్లు పంచుకోవాలి, లేకపోతే ముఖ్యమంత్రి పదవి చెరిసగం పంచాలి. ఇట్లాంటివి ఏవో, అంటే అవి అసాధ్యమా సాధ్యమా అనే అంత డీప్గా నేను వెళ్ళడం లేదు, కానీ ఇటువంటివి తీసుకొచ్చేసి క్యాడర్లో మళ్ళీ ఇదేంటి అంటే వాళ్ళు పెద్దల కింద భావిస్తున్నారు కదా వీళ్ళంతా. ఆ పెద్ద ఆయన అలా అన్నాడు, ఈ పెద్ద ఆయన ఇలా అన్నాడని ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం. అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారో తెలియదు, కానీ పార్టీలో కానీ లేకపోతే సామాజిక వర్గం కానీ, సామాజిక వర్గం అన్ని పార్టీల్లో ఉంటారు కదా, టీడీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు, కాకపోతే జనసేనలో కాస్త ఎక్కువ ఉంటారు. ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో దీని మొత్తానికి కారణం ఏంటి, దీని వెనక ఉన్న వైసీపీ హస్తం ఏ పార్టీది, ఎంతవరకు వైసీపీ దీన్ని ఎంకరేజ్ చేస్తుంది, ఈ ట్రాప్లో పడకుండా ఈసారైనా తెలుగుదేశం జనసేన పార్టీలు జాగ్రత్త పడుతున్నాయా, ఇద్దరు కూడబలుకొని ఎక్కడా పొత్తు ధర్మాన్ని మీరకుండా సంయమనంతో సమన్వయంతో ఎంతవరకు వెళ్ళగలుగుతారనేది చాలా కీలకమైన అంశంగా కనపడుతుంది ఈ చర్చలో.